నా కొడకలారా మిమ్మల్ని ఊచపోతకు వస్తా ఉంటున్నా. సిగ్గులేని నా కొడకలారా, కాపు జాతిలో పుట్టిన కొంతమంది నా కొడుకులు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. కానీ రెడ్ల కాళ్ళ దగ్గర బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను కాపు, నేను మేసా మెలేసి నేను తొడగొట్టి చెప్తాను. నేను కాపు. ఐఆమ్ రెడీ టు డూ, ఐఆమ్ రెడీ టు డై, ఐఆమ్ రెడీ టు డై ఫర్ మై కమ్యూనిటీ. నేను నా కులం కోసం, నా నాయకుల కోసం నేను చావడానికైనా చంపడానికైనా నేను సిద్ధం. ఇట్లాంటి గౌతమ్ రెడ్డి లాంటి లుచ్చా నా కొడుకులకి నేను అసలు భయపడేవాడిని కాదు. అలాంటి లుచ్చా నా కొడుకులు ఉన్నటువంటి పార్టీకి నేను భయపడేవాడిని కాదు. నాకు ఈ రోజు నుంచి ఖమ్మంలో ఎంత శత్రువులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే శత్రువులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నాకు అంతే శత్రుత్వం. ఈ రోజు నుంచి నాకు సస్పెండ్ చేసేంత వరకు 24 గంటలు టైం పెట్టుకున్నాం. ఇంకా బట్టి వాడికి షోకాజ్ నోటీసులు బొచ్చు బొగిడి ఉన్నారు. వాడిని సస్పెండ్ చేయలేదు. వాడిని సస్పెండ్ చేస్తారని మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాకు మీరు ఎంత శత్రుత్వం పెట్టుకుంటారా మాతో? వంగవీటి ఏమంతా మీరు శత్రుత్వం పెట్టుకుంటారా? మీరు రాజ్యాధికారం రండి, మీరు గవర్నమెంట్ ఫాన్ చేయండి. మీరు గవర్నమెంట్ ఫాన్ చేసినప్పుడు మేము అందరం కూడా మెడకాయల కోసం చచ్చిపోతాం. మీ గవర్నమెంట్ ముందు. ఎందుకంటే మేము చేతగా నాకు మీకు డిపాజిట్లు రావు, రాని కూడా మీకు వచ్చినాయి అంటే రేపు 2019 గౌతమ్ రెడ్డి గారిని నిలబెట్టుకోండి వైసీపీలో. వాడు ఒక్కని పోటీ చేయండి, అలా నా కొడుకులు పోటీ చేయించండి. 50 సీట్ల పైకి మీకు వచ్చిందని అని చెప్తే వంగవీటి అవ్వని మేము అందరం లైవ్ పెట్టి మేమందరం మూకుమ్మడిగా మీకు దండం పెట్టుకుని బ్లేడ్ తీసుకుని మేము అందరం ముందు వస్తూ చచ్చిపోతాం. చెప్పాక చూసారుగా మన అర్థం నియోజకవర్గం అంటే ఒక బలమైన ఒక సామాజిక వర్గానికి ప్రత్యేక బలమైన సామాజిక వంగవీటి వారసుడితో ఉత్త పోసుకుంది అర్థం నియోజకవర్గం మొత్తం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది సీఎం దగ్గరికి. మా మీద బయట కేసులు పెట్టారు, చాలా చేశారు. బట్ మమ్మల్ని ఎవరైనా చేయలేకపోయాడు, మమ్మల్ని ఎవరైనా చేయలేడు కూడా. బట్ ఐఆమ్